సో రిషికొండ ప్యాలెస్ రహస్యం అంటూ కూడా ఈరోజు అన్ని విజువల్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. 500 కోట్ల రూపాయల నిర్మాణం అంటున్నారు. దాదాపు 16 ఎకరాల కొండ ఉంటే అందులో 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుగా ఈ భవన నిర్మాణం. అయితే ఇందాక నేను అన్నట్టు రెండు వైపులా దీనికి సంబంధించి చర్చ రచ్చ జరుగుతోంది. సో ముందుగా మీ వర్షన్ ఏంటి, ఏ విధంగా ఉంది? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రం విభజించిన తర్వాత లోటు బడ్జెట్ లో ఉండి రాష్ట్రంలో యొక్క జీతభత్యాలకు కూడా డబ్బులు సరిపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అదేటప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు మిగతా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనట్ట అంత అప్పు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంతటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు మీరు అక్కడ భవనాన్ని ఆ యొక్క భవనం ఏ విధంగా చేసినా ఇక్కడ పలక్నామా ప్యాలెస్ కూడా దాని కింద పోసిపోతుంది. అలాంటి ఒక ఎన్ని స్టార్ కూడా చెప్పడానికి తక్కువ, 5 స్టార్ 7 స్టార్ ఎన్ని స్టార్ మరి. అలాంటి ఖరీదైనటువంటి ఇటాలియన్ మార్బుల్స్, బాతింగ్ టబ్స్, అలాంటివి కాస్ట్లీ ఫర్నిచరు, షాండ్లియర్స్ అవన్నీ కూడా దానికి ఏం అవసరం? అంతటి మా కొండని మొత్తం తోవేసి ఆ అంతటి ప్యాలెస్ ని కట్టేంత అవసరం ఏమొచ్చింది? కాదు, ఇంతటి ఎంతమంది కాంట్రాక్టర్లకు జోబులు నిండాయో, తర్వాత జోబులు నిండా పక్కకు పెడితే 500 కోట్ల రూపాయలు వీక్షించి ఆ ప్యాలెస్ కట్టేంత అవసరం ఏమొచ్చింది అక్కడ? ఈ విషయాన్ని బహిరంగ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తే ప్రధానమంత్రి గారు, వేరే మా రాష్ట్రపతి గారు, వేరే మా ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ బస్ చేయడానికి అలాంటి ఒక భవ్యమైనటువంటి భవనం కట్టామని చెప్పేసి మాట్లాడుతున్నాం. ప్రధానమంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ప్రజాప్రతినిధులు అంటే ప్రజలు తమ వంతుగా ఒక ప్రతినిధి ఎన్నుకొని చట్టసభలకు తమ యొక్క సమస్యలు చర్చించడానికి అక్కడ పంపిస్తున్నటువంటి ప్రతినిధి అంటే ప్రజలకు ఒక సేవకుడు అన్నమాట. ఇది వాస్తవం. ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో ఇది ఒక వ్యవస్థ. అలాంటి ప్రజలకు సేవకుడిగా ఉండేటోడు ప్రజలు అక్కడ ఉద్యోగాలు లేకుండా, ప్రజలు అక్కడ ఆరోగ్యం లేకుండా, ప్రజలు అక్కడ ఆస్తులు శాంతి భద్రతలు లోపించి ప్రజలను ఒకవైపు దోసుకుంటూ, ప్రజల రక్షణ లేకుండా, ఉపాధి లేకుండా ప్రజలు వేరే రాష్ట్రాలకు వలసపోతుంటే అలాంటి అధోగతి పట్టినటువంటి రాష్ట్రానికి ఇలాంటి అంగులు ఆర్భాటాలతో కూడినటువంటి ప్యాలెస్ అవసరమా? తెలివినోడు కట్టే చేసే పని ఇది. దీనికి అర్థమైంది, నువ్వు కేవలం నీ భార్య ఉండడానికి కట్టుకున్నటువంటి ప్యాలెస్ అది. నీ భార్య కోరికల మేరకు ఆమె గొంతమ్మ కోరికలు కోరుతుంది, తీరుస్తుంటాడు. అంటే ఈ యొక్క రాష్ట్రము అనేది రాష్ట్రం సంపద మీ యొక్క జాగిర్ లాగా వివరించారు. ఈ అయ్యా జాగిరి కాదు, ఎవరు తాతతో సొమ్ము కాదు, ప్రజల యొక్క సంపద. ప్రజల సంపద దుర్వినియోగం పరిస్తే ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తాము. ఆ తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంత డబ్బు దుర్వినియోగపరిచారు, ఇంతటి అంగుల ఆర్పాటు కట్టాల్సిన అవసరం ఏముంది? ఈ సమగ్ర విచారణ జరిపి ఖచ్చితంగా దీని వెనుక ఉన్నటువంటి కుట్రను తెరలేపుతాం. దోషులుగా దీని వెనుక ఉన్నటువంటి అక్రమాలు కూడా బయటకు తీస్తాం. బాధ్యులైనంత వైద్యులు అయిన వారందరూ కూడా కఠినంగా చర్యలు ఉంటాయి వాళ్ళపైన. వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.